సో హౌ డస్ దిస్ ఆటిజం యూ ఐడెంటిఫై? లైక్ పుట్టంగానే ఉంటుందా, లేకపోతే ఒక ఏజ్ తర్వాత వస్తుందా? లైక్ పిల్లల్లో ఆటిజమ్స్ ఎప్పుడెప్పుడు కనిపిస్తాయి అనేది చాలా మందికి తెలియదు. అసలు ఆటిజం అంటే ఏంటి కనుక సోషల్ మన కమ్యూనికేషన్స్ కనుక లేకపోతే మెంటల్ కమ్యూనికేషన్స్, సపోజ్ ఒక చిన్న పిల్లతో మనం ఒక 6 నెలల పిల్లతోనో లేకపోతే 1 year బాబుతో మనం ఇంకా కమ్యూనికేట్ అవుతున్నాం అంటే కనుక మనల్ని అబ్జర్వ్ చేయకుండా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారంటే సంథింగ్ డిస్టర్బెన్సెస్ ఇన్ దేర్ మైండ్. అంటే విపరీతమైనటువంటి రెస్ట్లెస్ వల్ల, ఒక స్టేబుల్ మైండ్ ఉండకపోవడం వల్ల, ఒక స్టేబుల్ బాడీ ఉండకపోవడం వల్ల, దీన్ని మనకు అంటే కనుక సోషల్ కమ్యూనికేషన్స్ లేకపోవడం వల్ల ఇది వచ్చే అవకాశం ఉంది, బట్ ఛాన్సెస్ ఉన్నాయని మనం డిసైడ్ చేసుకోవచ్చు ఫస్ట్. దీనికి బేస్గా ఏం చేయాలంటే కనుక కేస్ టేకింగ్లో ప్రెగ్నెన్సీలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలి. సపోజ్ ప్రెగ్నెన్సీలో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయంటే కనుక ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ప్రెగ్నెన్సీలో కంపల్సరీ పర్ఫెక్ట్ ఉంది, ఏం లేదు అనుకుంటే కనుక ఇవన్నీ కూడా కొంచెం ఏజ్ పెరిగే కొద్ది బెటర్ అవుతాయి. అంటే కొందరు బేబీ డిలే కావచ్చు. అంటే ఇవన్నీ కూడా మనకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది కంపల్సరీ అవసరం పడుతుంది.